మదర్ ఫాదర్ ఎక్కడ? తెలియదు. మదర్ ఫాదర్ తెలియదు. నన్ను పెంచి పెద్ద చేసిన నా తల్లి ఉంది. ఆ తల్లి పేరు మల్లేశ్వరమ్మ. తన గ్రామం వచ్చేసి కర్నూలు జిల్లా. ఆమె నాకు తన కొడుకును పోగొట్టుకుంది. ఆ కొడుకుకు ఈ కొడుకు తోడైండు. నలుగురికి ఏదో చేయాలనుకున్న సాహసం ఆ తల్లి పెట్టిన పట్టెడన్నం గర్భంలో దాచుకొని ఈ బిడ్డకి కొంగు కప్పి పెట్టిన అన్నం తిన్న కాబట్టి ఈ రోజుకైనా ఆ రోజుకైనా ఏ రోజుకైనా ఈరోజు చూసే ప్రతి ఒక్కరి గుండెలో ట్యాంక్ బండ్ శివన్న. ట్యాంక్ బండ్ పైన కోసం ఫస్ట్ మొదటి పేరు ఏమంటారు, ఇక్కడ శివ ఉంటాడని. వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి ఆయన చేసే పనులు ఇవి. అమ్మాయి ఎవరో తెలియదు అసలు. నాకు అమ్మ నాకు తెలియదు అన్న, కానీ ఆ విలువలు నాకు తెలుసు. నాకు ఇచ్చేటందుకు నాకు ఎవరు లేరు. నేను ఎవరికి ఏదలుచుకోలేదు. నేను ఇస్తుంది మీ అందరి కోసం. నాలో ఈ శరీరం మాత్రమే మీకోసం ఏదో చేయాలి. చిన్నప్పుడు బాధపడ్డరా? మీకు తెలియచ్చినోడా? అమ్మ లేదు నాన్న లేదు అని కొంతమంది. ఇప్పుడు నేను పంజాగుట్టలో ఉన్నా, ఈ స్టూడియోలో ఉన్నా కదా, ఈయననే ఉంటా. నువ్వు పలానా దగ్గర పోయి శివన్న నేను గిడు ఉన్నా అంటే నీ పక్కన ఏముందో వస్తువు గురించి చెప్తా నేను. అలా రోడ్ల పైన అడక్క తిన్నాను నేను. సీసా డబ్బాలు ఏరుకున్నా. అన్నం అంటే తెలియని జీవితం చూసిన. దోమలకి ఈగలకి అది చెప్పులేదు కదన్నా, మనుషుల్ని మోసం చేయాలి. కడుపు తిప్పలేదన్నా. ఇదే కిమ్స్ హాస్పిటల్, కిమ్స్ కదా నిమ్స్ హాస్పిటల్. ఈ హాస్పిటల్కి లోపల బొక్కల దవాఖాన కూడా ఉంది లోపల. ఆ బొక్కల దవాఖానలో ఖైరతాబాద్ నేను హాస్టల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లలు వాళ్ళ టాలెంట్తో వాళ్ళు బ్రతుండే. అందులో చాలా వరకు నేను తప్పు ట్రాక్లో పోవడానికి మస్తు తోవలు వచ్చినాయి. అవును, వస్తాయి. ఇవాళ రేపు అమ్మాయి ఉంటేనే తప్పు ట్రాక్ లో పోతున్నారు. అసలు మీరు అమ్మాయి లేకుండా ఒక కరెక్ట్ ట్రాక్ లో పోయి కొన్ని వేల మంది మెచ్చుకునే పొజిషన్లు ఉన్నారన్న, బాధపడాల్సిన అవసరం లేదు. అంటే అన్న బాధపడాలంటే నాలాంటి వాళ్ళు ఇంకెందరో ఉన్నారు. వాళ్ళకి తెలియక వాళ్ళకి తెలియదు, వాళ్ళ ప్రపంచమైన వాళ్ళకి తెలియదు. ఈ నేరాలు ఘోరాలు జరగాల్సిన అవసరం లే. వాళ్ళు కష్టపడేట అంటారు కదా, దేవుడు అనేవాడు ఒకడు ఉంటే ఖచ్చితంగా ఆ లైఫ్ నీకు ఒక లోపల గోల్ ఉంటుంది, ఒక కృషి ఉంటుంది. ఆ కృషి వస్తుంది మనకి, కానీ అది గుర్తించాలి. అది కరెక్ట్ పట్టుకుంటే దానిపైన మన జీవితం అనేది ముందర పోతుంది. అది వచ్చినా కూడా తాగి తందనాడి పెన్నాలను కొట్టుకుంటా అప్పులు చేసుకుంటా దోస్తులను మోసం చేసుకుంటా ఆడ ఈడ ఇది కాదు జీవితం. సో ఇప్పుడు నువ్వు అన్నావు కష్టపడి మా అమ్మాయిని గోల్డ్ కొడుతున్నది చెప్పుకోవడానికి బాగుంది. అది ఎన్నాళ్ళు ఉంటుంది గోల్డ్? అదే నువ్వు బావబతికి పైనకి పోతే నా కొడుకు బాగున్నాడు, నాకు అది జాలనైనా, నా కడుపులో పుట్టినందుకు నువ్వు ఈ స్థాయిలో ఉన్నదురు, నాకు అది జాలు అంటది. అదే ఆమెకి 1000 కోట్ల ఆస్తి. కనపడేది ఏదో తీసుకొచ్చేస్తే మాయమైపోతున్నా. ఇవన్నీ ఉంటాయా? ఇది వచ్చినాక సగం జీవితాలు సగం. మనం మంచిగా అయితే వాళ్ళు సంతోషిస్తారు. కరెక్ట్. అంతమించి ఇంకోటి ఏం అడగదామా? మీకు నిజంగా అమ్మ నాయన ఉంటే మీరు చేసే పని చూసి వాళ్ళు చాలా చాలా సంతోషిస్తుంది. చూసి కాదు, ఆల్రెడీ ప్రతి ఒక్క తల్లి నా తల్లి. వాళ్ళ కడుపులో పుట్టకపోయినా నన్ను తల్లిలాగా చూస్తారు, ఒక అన్నలాగా నన్ను ఆదరిస్తారు, ఒక తమ్ముళ్ళగా ఆదరిస్తారు. ట్యాంక్ బండ్ పైనకి వచ్చి అన్న ఇదిగో ఒక 100, అన్న ఒక 200, డబ్బుని వీళ్ళకి కట్టు. నాకు డబ్బు ఇచ్చి దూరం చేసుకోవద్దు. నాకు అది ప్రజలు అదే చెప్తాను. నాకు వచ్చి నా దగ్గరికి వచ్చి డబ్బు ఇట్లు ఇస్తా అంటే నాకు తీసుకోలేదు. ఎందుకంటే శివ కష్టపడేది మీకోసం, మీ అందరి కోసం. నా అనుకుని నేను చేస్తున్నా. డబ్బు ఇచ్చి నన్ను దూరం చేయొద్దు. అలా నాకు సోను సూద్ గారికి ఎక్కువ దగ్గర పోవడానికి కారణం కూడా ఏంది, నేను చేసే సేవలు. మీరు అడిగిన పాయింట్ అక్కడక్కడ చెప్తుంది. ఇక్కడ ఏంటంటే సోను సూద్ గారు ఒక గొప్ప మనిషి. నేను చేసే సేవలకి ఆయనకి ఎందుకు ఇంత దగ్గర గడుచుకున్నామంటే ఆయన కూడా విచ్చలవిడి ఖర్చు పెట్టలే. ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి ఆదుకున్నాడు. ఆయన ఒక మంచి ఆస్తులు అమ్మి కూడా పెట్టడం మనిషి. ఇలాంటి మనిషికి మనం ఏమి ఇస్తే బాగుంటుంది? తెలంగాణ ప్రభుత్వంగా పిలిచి శాలువ కప్పినంత మాత్రంలో అది గొప్పతనం కాదు. ఆయన గాడ్ గిఫ్ట్. అంటే నేను చేసే సేవ శవాలు తీయడమే. ఈ శవాల కోసం ఒక వెహికల్ కావాలి. ఆ వెహికల్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అన్నకు ఒక 500, ఒక 200, ఒక 1000, ఒక 10,000, 5,000 ఎక్కడనో ఖత్తర్లో పని చేసుకునే వాళ్ళు, భార్య పిల్లల్ని వదులుకొని ఎక్కడో పని చేసేవాళ్ళు, గల్ఫ్లో అందరూ నాకు తెలియదు. నేను వీడియోలో నాకు ఫోన్ చేసి శివన్న మేము ఇట్లా గల్ఫ్లో ఉంటామన్నా అంటే మామూలుగా దుబాయ్ పోతారు, అక్కడ పోతారు, అదే ఐడియా ఉంది. ఈ గల్ఫ్ అంటే తెలియదు మనకి. అప్పుడు విని వాళ్ళు చేసే కష్టంలోకి వెళ్ళి ఒక ఆ డాలర్ల రూపంలో
ఆ దానాల రూపం ఏదో అన్నా మీకు ఇవి వేసినాం నాంపల్లి ఏకమర్ అది రౌండ్ మసీద్ ఉంటుంది ఆడికి పోయి ఇవి నువ్వు చెప్తే వాళ్ళు నీకు డబ్బులు హైదరాబాద్ డబ్బులు ఇస్తాను అంటే